కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మ్యానిపులేట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈడీ వరకు న్యాయస్థానాలను పోలీసు వ్యవస్థను చివరకు ఎలక్షన్ కమిషన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లలో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని 15% చూపించారని, అలాగే ఒక ఫ్లాట్ లో 10 మంది ఓటర్లు లేను వద్ద వందల ఓటర్లను చూపించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలవడం జరిగిందని, అది ప్రాక్టికల్ గా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నిరూపితం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నాయకులు నంది రామన్న, శ్రీనివాస, శంకర్, తోకల రమేష్, ప్రసాద్, పెండ్యాల రమేష్, వెంకన్న, చంద్రన్న, వైకుంఠం, నాగభూషణం, రాయమల్లు, రాజు పాల్గొన్నారు. చూస్తే అసలు సిస్టాన్నే మార్చేసినటువంటి పరిస్థితి, ప్రజలు ఓట్లేసినా ఓట్లనే తారుమారు చేస్తున్నటువంటి స్థితి మనం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల చూసినాం. ఈవీఎం కౌంట్ వేస్తే పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు ఎక్కువ వచ్చిన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది. అనేక ఎమ్మెల్యే పార్టీలుగా మేము చెప్పేది ఏంటంటే, ఎన్నికల మీద మాకు పెద్ద విశ్వాసం లేదు, ఎందుకంటే ఇదంతా మ్యానిపులేషన్తో జరుగుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి అద్దం పట్టినా ప్రజల అభిప్రాయానికి అద్దం పట్టలేదని మేము చాలా సంవత్సరాలుగా మాట్లాడుతాము. ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఓట్ చోరీ అయిపోతుందని మాట్లాడు. ఓట్ చోరీ మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తా ఉన్నారు. కాబట్టి చోరీ ఓట్లతో గెలిచిన గెలుపుడు కాదు. కాబట్టి ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, మొత్తం ఎన్నికల మా 3 కమిషనర్లు రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తుంది. గతంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని కావాలని మార్చారు. ఏమిటంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా అధికార పక్షంలో ఉన్న హోమ్ మినిస్టర్, ఈ 3 కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకునేటువంటి కొలీజియంగా ఉన్నారు, కమిటీగా ఉన్నారు. దాని నుంచి ఇటీవల కాలంలోనే 2 years బ్యాకే ప్రధానమంత్రిని తీసేశారు. దాని నుంచి ప్రధానమంత్రిని తీసేసి కేంద్ర మంత్రివర్గంలో ఇంకో మంత్రిని పెట్టుకున్నారు. అంటే హోంమంత్రి, మంత్రివర్గంలో మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. ఎవరి మాట చెల్లుద్ది మన అందరికీ తెలిసినటువంటి స్పష్టమైన విషయం. వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు మాట్లాడుతున్న స్థితి. చివరికి నేను బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా బీజేపీ అధికార ప్రతినిధి న్యాయమూర్తిగా ఎన్నిక చేశారు. హైకోర్టు, బాంబే హైకోర్టు మొత్తం కోర్టుల్ని, ఎన్నికల కమిషన్ని అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి స్థితిలో ఈ వ్యవస్థలో కనీసం సామాన్య మానవుడు ఏ రంగాల మీద విశ్వాసం పెట్టుకోవాలనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి మేము ఎన్నికల కమిషన్ రాజీనామా చేయాలా, దీనికి బాధ్యులైనటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసి మొత్తం కేంద్ర ప్రభుత్వమే రాజీనామా చేసి ఎన్నికలు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అప్పుడే ప్రజలకు విశ్వాసం అయింది. ఓటు చోరీ జరిగిందని ఇలా అనేక ఆధారాలతో నిరూపించినటువంటి పరిస్థితి ఉందనేటువంటిది మేము భావిస్తున్నాం. దీనికి అనుగుణంగానే నిన్ననే పార్లమెంట్లో బలవంతంగా ఓ చట్టాన్ని ఆమోదించారు.